అందరూ ఒక చోట కూర్చొని ఉంటారు. ఇక అప్పుడు సుభద్ర ఏడుస్తూ ఉంటుంది. సుభద్ర ఏడవడం చూసిన అర్జున్, ఇప్పుడు ఏమైంది సుభద్ర, ఎందుకు ఏడుస్తున్నావని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో సుభద్ర, రేపు బారసాల ఫంక్షన్కి అందరూ వస్తారు, కానీ మన శ్రావ్య రాదు కదండి. ఇంటి ఆడపడుచు ఫంక్షన్కి రాకపోతే వచ్చిన బంధువులు స్నేహితులు వీళ్ళంతా ఏమనుకుంటారని చెప్పి బాధపడిపోతూ ఉంటే, అప్పుడే అక్కడికి వచ్చిన అహల్య, ఈ ఇంటి ఆడపడుచు లేకుండా బారసాల ఫంక్షన్ ఎలా జరుగుతుందండి అని చెప్పి అంటూ ఉంటుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం, శ్రావ్య రాకపోతే బారసాల ఆపేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి భానుమతి మండిపడుతూ ఉంటుంది. అది కాదండి, శ్రావ్యని ఆ ఇంట్లో వాళ్ళను నేను బారసాల ఫంక్షన్కి పిలుస్తాను అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది. ఇక దాంతో గౌతమ్, వద్దహల్య, నువ్వు అక్కడికి వెళ్తే యామిని గారు ఏదో ఒక విధంగా నిన్ను అవమానిస్తారు అని చెప్పి అంటూ ఉంటాడు. పర్వాలేదండి, ఏదో ఒక విధంగా వాళ్ళకి నచ్చజెబుతాను, ఎలాగైనా సరే వాళ్ళు ఈ ఫంక్షన్కి వచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది. మరి యామినిని ఒప్పించి శ్రావ్యను అహల్య బారసాల ఫంక్షన్కి ఏ విధంగా తీసుకువస్తుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.